టీమిండియా సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఘనమైన ఆరంగేట్రం లభించలేదు. శనివారం మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20లో డెబ్యూ చేసిన వైభవ్ కేవలం 14 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. 2 సిక్సర్లు కొట్టి మంచి టచ్లో కనిపించిన ఈ చిచ్చర పిడుగు విలియమ్స్ బౌలింగ్ లో స్టంప్ అవుట్ అయ్యాడు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. భారత్ ఇన్నింగ్స్ 5వ ఓవర్ వేసిన జాక్స్ 5వ బంతిని వైభవ్ అవుట్ సైడ్ హాఫ్ స్టంప్ దిశగా సంధించాడు. అయితే బంతిని సరిగ్గా అంచనా వేయడంలో విఫలమైన వైభవ్ ఫ్రంట్ ఫుట్ కు వచ్చి కట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి మిస్ అయ్యి వికెట్ కీపర్ జోష్ బట్లర్ చేతికి వెళ్ళింది. బట్లర్ స్టంప్స్ కు గిరాటేశాడు. దీంతో వైభవ్ తొలి మ్యాచ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ నేపథ్యంలో కామెంటరీ బాక్స్ లో ఉన్న భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో వైభవ్ అలాంటి షాట్ ఆడాల్సిన అవసరం లేదని, బౌలర్ ట్రాప్ లో చిక్కుకున్నాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. అది వైభవ్ ఆడే షాట్ కాదు, అనవసరంగా క్రిజు వదిలి బయటకు వచ్చాడు. కట్ ఆడతాడని ఊహించలేదు. అతడి అసలైన బలం కవర్ డ్రైవ్ అని ఆయన అన్నారు. అంతకుముందు మ్యాచ్ ప్రారంభంలో గవాస్కర్ మాట్లాడుతూ సూర్యవంశీ ఇప్పుడు భారత ముద్దుబిడ్డగా మారాడు. ప్రతి ఒక్కరూ అతను రాణించాలని కోరుకుంటున్నారు. అతడు తనదైన శైలిలో మొదటి బంతి నుంచి దూకుడుగా ఆడతాడని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు. కాగా సంజు శాంసన్ స్థానంలో వైభవ్ కు తుది జట్టులో చోటు దక్కింది. ఈ బిహార్ క్రికెటర్ కు మరో అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. 3 టీ20లో కూడా వైభవ్ ఆడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. జూలై 7న 3వ టీ20 ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరగనుంది.